చెప్పాను కదా! లగేజ్ చెకింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అయింది అని చెప్పేసి. సో, మేము ముగ్గురమే ఉన్నామనమాట. నేను అండ్ అత్తయ్య, ఇంకొక అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సో, మేము లగేజ్ చెక్ దగ్గర నాకు జున్ను ఏమో అస్సలు దిగట్లేదు. ఫస్ట్ కొన్ని బ్యాగ్ అవన్నీ తీసుకొనొచ్చి అన్నీ చెక్ చేయించుకొని నేను బ్యాగ్స్ దగ్గర నుంచున్నాననమాట. మా అత్తయ్య మొత్తం లగేజ్ అంతా తీసుకొచ్చి చెక్ చేపిచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు అసలు వదిలిపెట్టట్లేదు. అండ్ అది కాక కార్‌లో ఫుల్ లగేజ్ ఉందనమాట. మొత్తం 9 మెంబర్స్ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ ఒకటే కార్‌లో ఉన్నాయన్నమాట. అవన్నీ చెక్ చేపిచ్చేసరికి ఆ పని అయిపోయింది. అండ్ అది కాక మేము ఇంకా కొంచెం ఎక్స్ట్రా తెలివితో కింద అనమాట మేము ఫస్ట్ రూమ్స్ బుక్ చేసుకుంది ఆన్‌లైన్‌లో. సో, కిందనే కదా ఏమైనా పిల్లలు ఉంటారు కదా! సో, రైస్ ఏమైనా కుక్ చేసుకుందామని చెప్పి రైస్ కుక్కర్ అవి తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడి పైకి రైస్ కుక్కర్స్ కానీ, కెటిల్స్ కానీ, ఏదైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏవి అలో లేవంట అసలు. ఏమైనా ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ, గ్యాస్ కానీ అసలు ఏమీ అలో చేయట్లేదు. ఆ రైస్ కుక్కర్ మేము ఒక రైస్ కుక్కర్ ఒకటే తీసుకొని వెళ్ళాము. అక్కడ కొంచెం టైం ఇంకా లేట్ అయిందనమాట. ఒక 15-20 మినిట్స్. మనం వెళ్ళేటప్పుడు అక్కడ డిపాజిట్ చేసేసి ఒక టోకెన్ ఇస్తారు వాళ్ళు. అది తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ చూపిస్తే అది మనం మళ్ళీ తీసుకెళ్ళొచ్చు అనమాట ఇంటికి. సో, అక్కడ ఇంకా లేట్ అయిపోయింది. తీసుకెళ్ళాం కానీ దాన్ని ఏమీ యూజ్ చేయలేదు. ఎలా తీసుకెళ్ళామో మళ్ళీ అలాగే ఇంటికి తీసుకొని వచ్చాము. అక్కడే మాకు ఒక 45 మినిట్స్ అట్లా అయిపోయింది. మళ్ళీ ఆ లగేజ్ అంతా మళ్ళీ కార్లో సర్దుకొని వాటర్ బాటిల్స్ కూడా పైకి తీసుకెళ్ళనీయలేదు. అంతా చేసుకొని వెళ్ళేసరికి 2 అవర్స్ పట్టింది మాకు టైం పైకి వెళ్ళేసరికి.